నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేధింపులకు గురైనప్పుడు 112 181 కాల్ సెంటర్లకు తెలియజేయాలి మహిళలకు సూచించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరిగిందన్న జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని ప్రతివారం విద్యార్థినులకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా మహిళా సంక్షేమ శాఖ సహకారంతో రాజమహేంద్రవరంలోని ఐఎంఏ భవనంలో శనివారం జరిగిన మహిళల సంక్షేమం భద్రత హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రత సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాయలసీమ కాకినాడ జిల్లాల అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులు మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ తో పాటు 112 181 కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. అవన్నీ ఎట్లా ఫేస్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఇబ్బంది వచ్చినా కూడా కాలేజ్ లో టీచర్స్ కి లెక్చరర్స్ కి చెప్పాలి. మెయిన్ ఇనిషియేటివ్ అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మీరు సద్వినియోగం చేసుకుని మంచి శక్తి ఉంటే కాదు పిల్లల భవిష్యత్తు మంచి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని 3 నెలలు అయింది. సో ఈ 3 నెలల్లో కూడా మా దగ్గరికి వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే వార్తలు వచ్చే కానివ్వండి, ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా, ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి, వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్, అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి, ఆడపిల్లల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ రాయలసీమ జిల్లా ఒక 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. తర్వాత కాకినాడ, దెన్ ఈ రోజు రాజమండ్రి రావడం జరిగింది. ఎందుకంటే మేము చూసే కేసెస్ లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియనితనం కానివ్వండి, లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్ లో పడిపోయి చేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటారు. సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి, ఈ చట్టాలు ఏంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము. సో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఆడపిల్లలకి ఇలా ఉంటుంది, బయట ప్రపంచం ఇలా ఉంటుంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని చేసేట్లా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ సెషన్ చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ
పోలీస్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్ గా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాయి. విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సిడిపిఓస్ కానివ్వండి, లేకపోతే పీడీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా. అలాగే కిషోర్ వికాసం పేరుతో సమ్మర్ క్యాంప్, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు విలేజెస్ లో కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి, లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్, పాక్సో అంటే ఏంటి, పాష్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి కూడా. ఎందుకంటే ఒకటి, ప్రతి ఆడపిల్ల మీద కూడా చేతిలో ఫోన్ ఉండేసరికి టూ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్, యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, రీల్స్ కానివ్వండి, మూవీ ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కూడా చాలా ప్రభావం పడిపోయి ఇట్స్ ఓకే, ఇది చేస్తే పర్లేదు, నా చదువు కంటే ముఖ్యం, ఈ అబ్బాయితో వెళ్ళిపోవటం, నాకు ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో పడిపోయి చాలా మంది కూడా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అది జరగకూడదనే ఉద్దేశంతో ఒకటి. అలాగే సైబర్ క్రైమ్, ఏదైతే కొంతమంది మా దగ్గరికి వస్తారు, ఇలా మేము ఫ్రెండ్షిప్ చేసాం, మా ఫొటోస్ వీడియోస్ అబ్బాయి సర్క్యులేట్ చేస్తా అంటున్నాడు, మాకు హెల్ప్ చేయండి, లేకపోతే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ చేయలేకపోతుంది సొసైటీని, ఈ ఫొటోస్ బయటకు వస్తే ఏంటి అలాని. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలనేది కేవలం మన చేతిలోనే ఉంది. ఏ పోలీస్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేదు. కేవలం మన చేతిలో ఫోన్ ఎలా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంతవరకు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేది మన చేతిలో ఉంది. సో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేదు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్ఫార్చునేట్లీ. అది చదువుకున్నాడా చదువులేనాడా అని కాదండి, ఈవెన్ చదువుకున్నాడు, ఒక కంపెనీకి సిఎఫ్ఓ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా చాలా మంది దేర్ అబ్యూజింగ్ దేర్ వైఫ్. వీళ్ళలో చాలా మంది విక్టిమ్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ చాలా వరకు మేము వీటిని కట్టడి చేయగలుగుతున్నాము. కానీ అవేర్నెస్, ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ కమిషన్ ఉమెన్ ఇలాంటి కేసెస్ చూసి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, అంటే పెళ్లికి ముందే, ఎందుకంటే పెళ్లి అనేది కేవలం ఒక అబ్బాయి అమ్మాయే కాదు, రెండు ఫ్యామిలీస్ కలవాలి, రెండు మనస్తత్వాలు కలవాలి, రెండు కల్చర్స్ కలవాలి, ఇలా విభిన్నంగా ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోపెట్టి అమ్మాయి పెళ్ళాక జాబ్ చేయాలా వద్దా, లేకపోతే అమ్మాయి ఇంత చేస్తుంది, నీకంటే ఎక్కువ చేస్తుంది, ఇస్ ఇట్ ఓకే, నీకు ఆడపిల్ల పుట్టిన ఓకే. ఎందుకంటే మొన్న వైజాగ్ లో జరిగిన ఏదైతే మేము జన్సున్వాయ్ ప్రోగ్రామ్ అని పెట్టాము, అక్కడికి వచ్చిన 2 కేసెస్ లో ఒకటి ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుంచి గెంటేశారు. అన్ఫార్చునేట్, మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా స్పేస్ లోకి వెళ్తున్నాము, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ గా ఉంటున్నాము, చీఫ్ మినిస్టర్ అవుతున్నాం, ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నాం, అయినా కూడా జెండర్ బయాస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, అది నిజం. సో ఇలాంటి వాటి మీద అవేర్నెస్ అనేది, జెండర్ న్యూట్రాలిటీ, ఎందుకంటే కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇద్దరిని రెస్పెక్ట్ చేసుకోవాలి, అమ్మాయి అబ్బాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి, అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా కూడా దాని ఇదిగా కూడా అడుగులు వేస్తున్నాం. సో ఇలా ఎన్నో, ఎందుకంటే శక్తి టీమ్స్ అనేది ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలని, లేకపోతే యాప్ యూజ్ చేసుకుంటే వెంటనే వస్తాము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. కానీ చాలా మంది కూడా అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం తప్పితే ఏ యాప్ అయితే మనకు అవసరం అది మాత్రం డౌన్లోడ్ చేసుకోము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది జరగదులే అనే ఉద్దేశంతో ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో గవర్నమెంట్ చేస్తుంది, పోలీసులు చేస్తుంది, దాంతోపాటు ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఓకే జాబ్కి వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, లేకపోతే అమ్మ ఈ పనికి వెళ్తే గానీ ఇల్లు గడవదు, అలాంటి పరిస్థితిలో కూతురు ఏ స్థితిలో ఉంది, ఎలా ఉంది. ఎందుకంటే ఇలాంటి వల్నరబుల్ ఫ్యామిలీస్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక అమ్మాయి అటు రాయలసీమ వైపు, అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది, ఆ పాపని మైనర్, షీజ్ 8th క్లాస్ 9th క్లాస్, సెక్షువల్ గా అసాల్ట్ చేశారు. దాదాపు ఒక 10-14 మంది చేస్తే అమ్మాయి భయపడి ఇంట్లో చెప్పలా. సో ప్రెగ్నెంట్ అయితేనే అది తెలిసి వచ్చింది. అది ఎప్పటికి 6th 7th మంత్ ఎప్పటికో అమ్మాయికి పొట్ట చూసి అప్పుడు అమ్మ అడిగింది ఏంటి అని, అప్పుడు చెప్పింది ఆ పాప. సో ఎక్కడైతే మనకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా ఒక కొన్ని ఇల్లులు వరకు వర్క్ చేస్తుంటారు కాబట్టి
సో ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయో, లేకపోతే వీళ్ళు వల్నరబుల్ గా ఉన్నారు ఎవరైనా టార్గెట్ చేయడానికి, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచితే కూడా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకుంటుంటే చాలా వరకు కూడా వీటిని అవాయిడ్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా మేము అందరం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపద అనేది బయట వాళ్ళ నుంచే రాదండి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా, మనకి బాగా కావాల్సిన వాళ్ళ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆపద అనేది వస్తుంది. కాబట్టి సో పేరెంట్స్ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానివ్వండి జాగ్రత్తలు చెప్తూ ఉండాలి. అలాగే ఎవరిని నమ్మి ఒక ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ దగ్గర కానీ ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు వదిలిపెట్టకూడదు అనేది మేము మెసేజ్ ఇస్తున్నాం. సో ఇలాంటి సెషన్స్ మా ఏమేంటంటే, నిన్న అందరం చూసాం విశాఖపట్నం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఏదో ఒక యాన్యువల్ సర్వేలో జరిగినప్పుడు. సో కేవలం విశాఖపట్నం అనే కాదు, అట్లీస్ట్ మన అందరం కలిసి కట్టుగా పనిచేసి, మీడియా కానివ్వండి విత్ యువర్ సపోర్ట్, గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కట్టుగా పనిచేసి వీ షుడ్ ట్రై టు మేక్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ యాజ్ అ సేఫ్ స్టేట్ అనేది వచ్చే రిపోర్ట్స్ లో జరిగే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి. తూర్పు గోదావరి జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం శనివారం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం 22 బార్లకు గాను కేవలం 6 బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన 6 మంది ఒక్కో బార్కు ఒక్కొక్కరు దరఖాస్తు చేయగా లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారు దుర్గాప్రసాద్, గొర్రెల సానబోయిన సురేష్, మేఘ మురళీకృష్ణ, మద్దుల జగదీశ్వర, వేణుగోపాల అప్పారావు, ఆకుల శ్యాంబాబు, మన్యం పాండురంగ, కృష్ణకాంత్, గీత కులాల కోటాకు సంబంధించిన 3 బార్లలో కూడా లాటరీ విధానం అమలు చేశారు. రాజమహేంద్రవరం బార్కు 6 దరఖాస్తులు రాగా లాటరీలో సానబోయిన సత్యనారాయణ ఎంపికయ్యారు. జకంశెట్టి రమేష్, గుడాల నాగరాజు రిజర్వులుగా ఎంపికయ్యారు. Open category doesn't matter. Token number 1. Receipt number 3 की open category token number 1. మేఘా మురళీకృష్ణ 4 అప్లికేషన్స్ ఒకరే వేసుకున్నారు. మధ్యలో జగదీశ్వర్, వేణుగోపాల్ అప్పారావు 4 అప్లికేషన్స్ ఒకరే వేసుకున్నారు. రెసిట్ నెంబర్ 6. చూసుకోండి. Token number 2, gadget number 6 open category lo token number 2. అందరూ కూడా ఈ రోజు లైసెన్స్ ఫీజు ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి ఉంటుందండి. కట్టిన తర్వాత
Token number 1. Gazette number 9, token number 1. Next reserved category was సిద్ధంగా ఉంది. Token number 3. Gazette number 22 की token number 3. వారంలో గజెట్ నెంబర్ 1 కి 6 అప్లికేషన్స్ వచ్చాయి. 6 అప్లికెంట్స్ అలానే మీ యొక్క ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నా సరే ముందుకు రావాలి. చూసుకోండి ఒకసారి మీరు చూసుకోండి పాయింట్స్. మీ 6 అప్లికెంట్స్ వస్తే పాయింట్స్ వేస్తారండి. 6 టోకెన్స్ వేస్తాం చూడండి. చూపించవేయండి. కింద పెట్టి 1 చూపిస్తే డబ్బాలో లేదు. నెంబర్ 1 అండి. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 5 అండ్ పాయింట్ నెంబర్ 6 అండి. टोकन नंबर 1 जीके बालाजी राजमंड्री मुन्सिपल कॉर्पोरेशन टोकन नंबर 1 రిజర్వ్ అప్లికేషన్ నెంబర్ 6 R1 కింద వచ్చిందండి. 6 కి వచ్చింది R1 6 అండి. R2 5 అండి. నెక్స్ట్ గీత కళాలోనే గజెట్ నెంబర్ 2 అండి కొవ్వూరు మున్సిపాలిటీలో गजट नंबर टोकन नंबर 4 जीके 2 नंबर 4 హ్యాండ్ రైజ్ చేయండి, ముందుకు వచ్చేయండి. మీరు ముందుకు చూసుకోండి. టోకెన్ నెంబర్ 3 గూడూరు వెంకటరమణ. టోకెన్ నెంబర్ 4 దొంగ రాంబాబు. అండ్ వచ్చిన చేతులు దొంగ రాంబాబు. ముందుకు వచ్చి చూసుకోండి. రండి ముందుకు రండి. టోకెన్ నెంబర్ 5 గూడూరు శ్రీరామ్ ప్రసాద్. 9 మంది ముందుకు రండి. టోకెన్ నెంబర్ 6 వీరపల్లి సత్యనారాయణ. టోకెన్ నెంబర్ 7 బాలా శ్రీరామ్ చంద్రమూర్తి. వింతల సురేష్. వింతల సురేష్. టోకెన్ నెంబర్ 9 జక్కం శెట్టి రమేష్. సో మీరందరూ కూడా కొంచెం ఎదురు వస్తే కాయిన్స్ చూద్దురండి. అండ్ పాయింట్ నెంబర్ 1 చూసుకోండి వేస్తున్నారండి. గోదావరి జిల్లాలో అంటే మొత్తం 25 బార్లకు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 22 ఓపెన్ కేటగిరీ, 3 గీత కులాలకు సంబంధించి 22 ఓపెన్ కేటగిరీలో గాను మనకి 6 బార్లకి 4 అప్లికేషన్ రావడం జరిగింది. సో 4 అప్లికేషన్ వస్తేనే బ్లాక్ ఎలిజిబిలిటీ కాబట్టి ఆ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో 22 బార్లకు గాను 6 బార్లకి మనలో పార్టిసిపేట్ జరిగింది. అలానే గీత కులాల్లో 3 బార్లకు గాను మనకి 19 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 3కి డ్రా ఎలిజిబిలిటీ వచ్చింది. 3 బార్లకు తీసుకొచ్చాము. ఓవరాల్గా 43 అప్లికేషన్స్ వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లాలో ఓవరాల్ 13 అప్లికేషన్స్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించి రాణించాలని వీటి కళాశాల పూర్వ విద్యార్థి వాకస్ యోగా సంక్షేమం సంఘ నాయకుడు చెలుబోయిన సూర్యనారాయణమూర్తి సూచించారు. స్థానిక వీటి డిగ్రీ కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సత్కరించారు. సభలో పాల్గొన్న చెలుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వరకు వీటి కళాశాలలో చదివానని, ఆ రోజుల్లో వీటి కాలేజీలో సీటు రావటం, చదవటం అంటే ప్రెస్టీజ్ గా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆనాడు చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. ONGలో ఉద్యోగిగా విజయవంతంగా రాణించానంటే, ఎన్నో దేశాలు తిరిగానంటే అందుకు గురువులు కారణమని అన్నారు. ఇప్పుడు గురువులు అందుబాటులో లేకపోయినా గూగుల్లో అన్ని విషయాలు తెలుస్తున్నందున అన్నిటినీ వినియోగించుకుని అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులకు సూచించారు. చాలా బాగా రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీకు మీ శక్తి మీద పొటెన్షియల్, మీ స్వశక్తిని బయట తెచ్చుకోవాలంటే యూ కాంట్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీస్ ఫ్రమ్ స్విగ్గీ నుంచి మీరు తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న తర్వాత మీకు ఇంకా చేయాల్సిన స్ఫూర్తితో మనం బాగా ముందుకు రావాలని మీ అందరూ మీకున్న శక్తి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Now I invite Gangadhar Rao to please give us a brief. ఇంకొక విషయం ఏంటంటే, మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు తగ్గట్టుగా ex-senior national football player Santosh Trophy, ex-AP state represented Andhra and illustrious alumnus of SKP High School, Junior and Degree College. Sir rendered 42 years of phenomenal service as a physical education teacher or Andhra University, All India Inter-University football player. Now I invite this game of basketball. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు అతిథులు చెల్లిపోయిన గారు, చెల్లిపోయిన శ్రీనివాస్ గారు గెస్ట్ చేతుల మీద ఇప్పించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేతుల మీదుగా ఇప్పించండి. పీడి గారు ఎవరి పేమెంటో వాళ్ళకి ఇప్పించండి. స్త్రీలు కెప్టెన్స్ దగ్గరకు వచ్చి నిర్వహించాలి. వైష్ణవి సన్మాన గ్రహీతలందరూ కొట్టుకొని కూర్చుంటే, అమ్మ స్టూడెంట్ క్యాప్టెన్ సన్మానం చేస్తున్నారు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా. I request for applause. Yeah, I say start and then you have to do that. Come on, start. Thank you so much. I love you. Please stop. అలాగే పిల్లలకి కూడా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ ఎస్కేవిటి కాలేజ్ అంటే కందుకూరు వీరసింగ్ కాలేజ్, నేను 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇక్కడ సీట్ దొరకడం అప్పట్లో చాలా చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఎస్కేవిటి కాలేజ్ చదువుతున్నాం అంటే చాలా గొప్పగా ఉండేది మాకు. అలాగే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఇందాక మేము ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం ఉపయోగించుకోవాలి. నేను ఇదే స్కూల్లో చదివాను, అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇదే చదువుతుంది. అమెరికాలో కూడా జాబ్లు చేస్తున్నాను. నేను ఒక ఆయిల్ ఫీల్డ్లో ONGCలో ఉన్నప్పుడు నేను అలాగా ఒక ప్రతి దానికి గురువు మెయిన్, గురువే చేయమంటారు కదా. గురువు ద్వారా నేర్చుకున్న విద్యని ఈరోజు నేను చాలా కంట్రీలు 56 దేశాలు తిరిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే మీరు కూడా మీ గురువుని గౌరవించండి, మీ గురువు దగ్గర నేర్చుకోండి. ఈరోజు నేర్చుకోవాలంటే ఒక గురువే అవసరం. గూగుల్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలిసిపోతాయి. మీకు నెట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకుంటే మీకు డౌట్లు ఏమన్నా అన్నీ అందులో తెలుస్తూ ఉంటాయి. అలాగే నేషనల్ డే ఇండియాకి 3 గోల్డ్ మెడల్స్ తెచ్చిన మహానుభావులు మన హాకీ ప్లేయర్స్. అలాగే ఇంతమంది ఉన్నారు మన కాలేజ్ నుంచి. మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు స్పోర్ట్స్ నుంచి. ఆయన చాలా పాపం సమ్మర్ వస్తే చాలు క్యాంపులు పెట్టాలనేది ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, 100,000 మంది ఉన్నారు మన రాజమండ్రిలో. 100,000 మందిలో ఒక్కడైనా నేషనల్ సెలెక్ట్ కాకపోతాడా, ఎప్పుడైనా ఆయన
గంగాధర్ మాస్టర్ అయితే స్పోర్ట్స్ కోసం నిజంగా ఆయన ప్రాణాలు ఇస్తాడు. ఆయన స్పోర్ట్స్ కోసం ఏదైనా ఉంటే ఎవరికి మంచి ప్లేయర్ అవుతాడు, వీడిని కొంచెం మనం ఆడుకోవాలి, వీడిని ఏమైనా చేయాలంటే మేము అందరం ముందు ఉంటాం. కాబట్టి మీరు కూడా అటు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా దృష్టి పెట్టండి, కొంచెం పెట్టి మీరు మంచి మనకు కాలేజీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి. మీకు కావాల్సిన ఏంటంటే ఒకటి ఎక్సర్సైజ్, 2 ఫుడ్ హ్యాబిట్స్, 3 నిద్ర, 4 భాష సరిగ్గా పెట్టుకోండి. 5వది నేను చెప్తే మీకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను ఆచరణలో చూపించలేను కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు వద్దు వారి సంపాదించిన ఆస్తిపాస్తులే మాకు ముద్దు అంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం రాజమహేంద్రవరంలో స్థానిక సీతంపేటలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించిన జుత్తుగా అప్పన్న తెలిపిన వివరాల ప్రకారం జుత్తుగా అప్పన్న, జుత్తుగా సత్యవతి మాకు 2 కుమారులు, 3 కుమార్తెలు సంతానం ఉన్నారని, వారికి వివాహాలు ఇత్యాది శుభకార్యాలు కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నేను 2006వ సంవత్సరంలో సీతంపేట నందు 72 గజాల స్థలాన్ని సుమారు 5 లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2010 సమయంలో G+2 భవంతిని నిర్మించి పెద్ద కొడుకు జుత్తుగా శ్రీనుకు పై 2 అంతస్తులో నివాసం ఉండగా మొదటి అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని, గ్రౌండ్ ఫ్లోర్ నందు పెద్ద కొడుకు వ్యాపారం నిమిత్తం వాడుకుంటున్నాడని, చిన్న కొడుకు భార్య పిల్లలతో వేరే చోట అద్దెకు ఉంటున్నాడని పేర్కొన్నారు. గత 7 నెలలుగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్. వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి పోషకారం ఇవ్వండి, చెరుకు ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, ఇది మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరు రాయిస్తాను అని హామీ ఇచ్చాను సార్. చెప్పాను సార్. చెప్తే నా మాట కాకర చేయలేదు సార్. చెప్తే నేను 4-5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు చెప్పామండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ కూడా వచ్చారు, ఎడదైతే పాపం అని మేము 4-5 సార్లు 4 సార్లు చెప్పాను సార్. చెప్తే మా మాట పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. చిన్న అబ్బాయి వాళ్ళ లైన్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. పోతే అతను సోదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి, రేప్ కేసు కూడా పెట్టారండి. అసోడేదర్ మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో రక్కబెట్టి తీసుకొచ్చాం సార్. హత్కోసమే సార్. ఏంటండి ఫస్ట్ నుంచి మెయింటెనెన్స్ ఖర్చుని ఇచ్చేవాడండి. మా అన్నీ మాకు కలిసి రాలేదండి. బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన రాజకీయంగా పెద్ద మందిని తీసుకొచ్చి మా నాన్నగారిని మా అమ్మగారిని హింసిస్తున్నాడు. అందరినీ రోడ్డుకు లాగారండి. నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇల్లు ఖాళీ చేసి మాకు అప్పు చెప్పండి, మేము అద్దెకి ఇచ్చుకొని బతుకుతాం అని చెప్పారండి. మేమైతే మీ ఇష్టం ఉన్నాను, నేను ఖాళీ చేస్తాను, మీరు బతకండి, మీద అనంతరం నాకు మా పిల్లలకి కదా ఇచ్చేది అని చెప్పానండి. ఇప్పుడు మీ 5గురిలోనే 4 పక్క మా ఇంటి అయితే మా ఇంటి మంచిదండి. ఆ బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన అలా ఇచ్చేస్తున్నాండి. వాళ్ళ ఆవిడ కూడా కొద్దిగా మాటలు నమ్మి మా ఇంటిగా కొద్దిగా బాగా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉంచుకున్నా అమ్ముకున్నా మీకు అభ్యంతరం లేదు కదా? ఆయన ఇష్టం నాకు స్వచ్ఛతంగా ఆయన కష్టపడింది కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదండి, మాకు అభ్యంతరం లేదండి. పార్టీ అంటే ఏం కదండి, పెద్ద మనుషులు 4 తీసుకొచ్చి అడవాడు చేస్తున్నాడు మా నాన్నగారు. రేపు పొద్దున్న ఏ హాని జరిగినా అమ్మగారు మా నాన్నగారికి, రేపు పొద్దున్న వాళ్ళ ఎవరైతే మనుషులు తీసుకొచ్చారో మా ఆయన వాళ్ళతో బాధిస్తా. రేపు పెద్ద ఏం జరిగినా సరే వాళ్ళతో బాధిస్తండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు కదా? వెళ్తామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన చేయమని చెప్తామండి అంతే. తల్లిదండ్రుల పక్షం నిలబడతారా? నిలబడతామండి. పేరు ప్రభ అండి. నేను అందరికన్నా చిన్నదాన్ని అండి, లాస్ట్ పిల్లనన్నమాట. నేను ఆవిడ ఎంత మా అమ్మని మా నాన్నని ఎంత మా అమ్మ మా నాన్నని ఎంత హింసిస్తున్నారంటే వాళ్ళు, మేము చూసి బాధపడడం తప్ప మేమేమి చేయలేకపోతున్నామండి. మాకు వీళ్ళు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళని అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయిందండి. మాకు నిజంగానే ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉండడానికి బతకడానికి ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమన్నా సరే చెయ్యపోయేసరికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి మేము బతకాలి కదా, మేము ఎలా బతకాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు మరి అద్దెకి ఇవ్వాలంటే ఖాళీ చేయలేదు. వాళ్ళు ఎంతమంది దగ్గర పెట్టినా సరే మరి ఇప్పుడు ఖాళీ చేయలేదని చెప్పేసి వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఆస్తి. మా నాన్నగారి కష్టార్జితం అది, మన ఎవరి తాతల ఆస్తులు కాదు, ఏమి కాదు, మా నాన్నగారి కష్టార్జితం అది. మేము వీళ్ళ బాధలు చూసి మేము బాధపడ్డం తప్ప మేము ఏం చేయలేక
ఆ రోజు వీళ్ళు మొన్న బ్యాంక్ వాళ్ళు వచ్చి కొలతలు వేసుకోవడానికి వస్తే ఎవరండి మీరు అని చెప్పేసి వాళ్ళని ఎల్లో కంట నాన్న గొడవ చేశారండి. వాళ్ళు ఎంత మామూలుగా గొడవ చేయలేదండి. మామూలు అదండి, లోన్ ఏమీ లేదండి. కాకపోతే మరి ఇంతవరకు మరి వాళ్ళు చూడలేనందుకు ఇన్ని సంవత్సరాలు బట్టి 12 సంవత్సరాలు బట్టండి గొడవ. బయట అప్పు తెచ్చుకొని తింటున్నారండి వాళ్ళు. మరి మేము మాత్రం చూడాలంటే ఆడపిల్లలు మాకు అంతంత మాత్రమే కదండి. అది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఏంటి లేవు, పెద్దోళ్ళు అయిపోయారు కదండి, ఓపిక లేదు కదండి. ఇంకెంతకాలం అని పోరాడతారండి వాళ్ళు. మరి చచ్చిపోతాడు నా పేరు. అదే తల్లి పిల్లలు ఏవో గొడవ పడుతున్నామండి మేము. కొడుకు చచ్చిపోతాడు నా పేరు. తల్లి పిల్లలు పడుతున్నామండి, కుటుంబం సభ్యులు గొడవ పడుతున్నామండి మేము. గొడవ పడుతుంటే ఇంకా మాకు ఏటి గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారండి. చూసి వాళ్ళందరూ రౌడీలు పంపించారు, రౌడీలు తీసుకొచ్చారని పెట్టిందండి. పెట్టారు పెట్టి రౌడీలు తీసుకొస్తామండి. మా దగ్గర బంధువులే ఎవరో రాలేదు, రోడ్డు మీద కాబట్టి చూస్తాకు వస్తారు కదా అనేసి అన్నామండి. అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి. మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూస్తలేదండి పిల్లలు. చూడకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి అట్లా చెప్పారు కదండి, ఆయన వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి, మీరు మాకు రాస్తే చూస్తాం, లేకపోతే చూడవలసిన పని లేదు, ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పారండి. అది చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళామండి. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారండి, మా అబ్బాయిలు ఎలాగ అన్నారు, చూడరంటారండి. రాసేయమంటున్నారు, రాస్తే చూస్తామంటున్నారు అనేసి అని చెప్పామండి. అలాగండి అదండి. వెళ్తామండి సార్. చేస్తామండి సార్, చేస్తామండి. డోర్ నెంబర్ అని చెప్పండి. ఏం కోరుకుంటున్నామండి? ఇల్లు కాల్ చేసి చెప్పమంటున్నామండి. మరి అమ్మేసుకున్నామండి మేము ఇల్లు. మరి మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి. మా పరిస్థితి ఏంటండి? అమ్మేస్తామండి. అమ్మేస్తే మరి మేము చేసుకొద్దామంటే ఆ బ్యాంకులో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి. రేపొద్దు మా తలాంతరం నా పిల్లలకి చెంతాయండి. మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే చెంతేదండి. అదండి మా కోరిక. ఇద్దరునండి, కొడుకు కోళ్ళు కూడానండి. మమ్మల్ని చాలా బాధ పెడతాం. ప్రాణాలు కూడా హానికరం ఉందండి మాకు. చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఈ వయసులో ఎంత బాగా ఈ పిల్లలు తల దాచుకున్నామని భయపడిపోయి రాత్రులు ఉండలేదండి. ఇంట్లో ఉన్నామండి, మా ఇంట్లో ఉంటున్నామండి. సాయంత్రం మాకు ఇంటికి వెళ్తామండి. అదండి మాదండి ఉంటుందండి 70 లక్షల దాకా ఉంటుందండి. 72 గజాలండి. 72 అండి. అదే భయం అండి. ఇప్పుడు అదే చెప్తాను సారు, అది మాకు అదే భయం అండి. మాకు న్యాయం చేసి పెట్టండి. అది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనండి. మాకు ఎటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా బతికే ఉంటే చాలు. వాళ్ళ ప్రాణాలతో చాలండి. వీళ్ళ ప్రాణాలు నమస్కారాలు. ఇక్కడ మా కుటుంబ సంస్థలో మా తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నామండి. గొడవలు పడుతుంటే మధ్యలో కొంతమంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు. నా పేరు జుట్టు కప్పనండి. రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయకుండా మరి మీడియాలో అందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి అందరినీ కోరుతున్నాను. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడలేదండి. మేము భార్య భర్తలు ఇద్దరు చూడగానే వాళ్ళని
మాకు మెయింటెనెన్స్ ఛార్జ్ ఇవ్వండి అనేసి అడిగాను. అడిగినప్పుడు ఏమని అన్నారండి, వాళ్ళ అమ్మగారికి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వాల్సిన పని లేదనేసి పెద్ద కొడుకు అన్నాడండి. ఆ తర్వాత కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి, కొడుకులు చూడట్లేదండి. మేము గొడవలు పడుతున్నామండి మా ఇంట్లో. ఇది మా కుటుంబం సమస్య అండి. అయ్యండి మాకు చూడట్లేదనేసి కొడుకులను అడుగుతున్నామండి. అడుగుతుంటే వాళ్ళు మేము రూపాయి ఏమో మీరు ఏం చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. ఆ కొడుకులండి, పెద్ద కొడుకు అండి. నాకు 5 పిల్లలండి, మగ పిల్లలు 2 అండి, అమ్మాయిలు 3. ఆస్తి గొడవ గురించి దాని గురించి గొడవ పడుతున్నామండి. అదే మమ్మల్ని చూడమని చెప్పామండి. చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి. నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వినలేదండి. ఎవరి మాట వినకపోతే మరి నేను ఏం చేయాలి, మేము ఎలా బతకాలని కూడా అడిగాం. ఎలా బతుకుతారని అడిగితే కొంచెం మన ఇంటికాడ గొడవ అయిందండి. ఇరుగు పొరుగు అందరూ వచ్చారండి. వాళ్ళు వస్తుంటే అందరినీ కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారండి. మాకు రౌడీలు గట్రా ఎవరు లేరండి, పెద్ద మంది తీసుకొచ్చి అడిగిస్తున్నానండి. మరి ఈ విషయం మీద అధికారులు తెలియపరిచామండి. మేము ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఏ గారి దగ్గర కూడా వెళ్ళాము, సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేకేసేసి ఒక 2 స్పందనలో పెట్టి మాట్లాడారండి. ఏంటంటే మాకు మెయిన్ ఛార్జ్ ఇవ్వనంటున్నారండి. అంటే మేము అతికించుకొని బతుకుతాం, మాకు కాల్ చేసి అప్పచెప్పించండి అనేసి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో నేను చెప్పానండి. మా ఇంట్లోనే ఉంటున్నారండి. పైన ఏమో ఒకడు ఉంటున్నాడండి, మా ఆయన నేను ఉంటున్నామండి, కింద చిన్నవాడు ఉంటున్నాడండి. నాకు కష్టార్జితం అండి ఆస్తి, తాతలదేం కాదండి. ఆస్తి కొన్నదే 2006లో కొన్నామండి. 2006లో కొని ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు ఇచ్చామంటలేదండి, ఖాళీ చేయని అంటున్నారండి. మమ్మల్ని చూడండి అంటున్నారు, ఖాళీ చేయని అంటున్నారు. 10 లక్షలు ఆ వయసులో ఆ 10 లక్షలు ఎలా వస్తాయండి? అప్పుడు ఉంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చండి. వాటర్ పైనండి, అప్పుడు వాటర్ పైనండి. మేమేం కోరుకుంటామంటే మాకు ఇల్లు కాల్ చేసి అప్పచెప్పమంటామండి. మేము అతికించుకొని బతుకుతాము, లేకపోతే నా ఆస్తిని నమ్ముకొని చేస్తాం, మేము బతుకుతాం అడుగుతున్నామండి. అదండి అధికారులన్నీ ఇప్పుడు ఖాళీ చేసి అప్పచెప్పమని ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి. ఇదిగోండి. స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 23 చక్రాల ట్రైసైకిళ్లు దివ్యాంగులకు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ప్రతి దివ్యాంగుడిని పేరు పేరున పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు 100 సైకిళ్ల పంపిణీ చేయాలని ఈ రోజు 20 మంది దివ్యాంగులకు అందజేశామని, మిగతా వాటిని అంచెలంచెలుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్లన్నీ పెంచడం జరిగిందని, గత ప్రభుత్వ ఫేక్ సర్టిఫికేట్లతో వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కానీ అర్హులైన వారిని కూడా నష్టం జరుగుతుందని, ఈ నెల వరకు నోటీస్ ఇచ్చిన వారందరికీ పెన్షన్లు అందజేసి తరువాత అనర్హులను తొలగించే చర్యలు చేపడతామని తెలిపారు.
ఎమ్మెల్యే ఒకసారి ఫోటో తెద్దాం సార్. ఎలా చూడండి ఎమ్మెల్యే అలాగే చూడండి. అప్పుడే మాట్లాడు మీ దగ్గర మాట్లాడు. జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది వికలాంగ సోదరులకి. ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 20 ట్రైసైకిల్స్ తయారై వస్తాయి. వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగా మినిమం 100 సైకిళ్ళు ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం వారానికి 20 చొప్పున 5 వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 వారాల్లో 100 కంప్లీట్ చేస్తాం. వికలాంగులకి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది. దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం. ఎందుకంటే ఒక జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అది మేజర్గా ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా పెన్షన్ సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఈ నెల పెన్షన్లు మాత్రం అందరికీ అందేటటువంటి ఏర్పాటుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఎవరికి పెన్షన్ మాత్రం ఈ తాత్కాలికంగా ఈ నెల ఆగదు, ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్లై చేసుకున్నటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో నోటీసు వచ్చిన వాళ్ళు, అప్పీల్ చేసుకున్న వాళ్ళని మళ్లీ పరిశీలన చేసి అందులో అర్హులందరికీ కూడా శాశ్వతంగా పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అనర్హులు ఎవరైనా ఉంటే మాత్రమే తీసేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేధింపులకు గురైనప్పుడు 112, 181 కాల్ సెంటర్లకు తెలియజేయాలి. మహిళలకు సూచించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం. లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరిగిందన్న జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.